అమ్మగోరు ముద్దలాంటి అచ్చ తెలుగు పాటలాంటి స్వచ్ఛమైన మా ఊరి రుచులు తెలుసుకో. ఆరు బయట ముగ్గులాంటి అరుగు మీద కబురు లాంటి కమ్మనైన మా ఊరి రుచులు నేర్చుకో. వస్తున్నాము నేడు నోరుతోంది చూడు సరికొత్త వంటకంతో నేరుగా. చింత చిగురు పులుపు లాంటి చెరుకు గడలు తీపి లాంటి అచ్చమైన మా ఊరి రుచులు నేర్చుకో. ఉసిరికాయ వగరు లాంటి మిరపకాయ పొగరు లాంటి పసందైన మా ఊరి రుచులు అందుకో. అమ్మగూరు ముద్దలాంటి అచ్చ తెలుగు పాటలాంటి స్వచ్ఛమైన మా ఊరి రుచులు తెలుసుకో. హాయ్ అండి. మనిషికో రుచి. ఎన్ని రకాల రుచులు చూసినా కొత్త రుచులను ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందులోనూ మన సాంప్రదాయమైన వంటలు అంటే అందరికీ ఇష్టమే. అందుకే నా ఈ ఫుడ్ జర్నీ. మరి ఈరోజు రెసిపీస్ ఏంటో తెలుసుకుందామా? హలో అండి సువర్ణ గారు. హాయ్ మను, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు చెప్పిన వెల్కమ్ మాకు చాలా చాలా నచ్చిందండి. చక్కగా ఈటీవీ అభిరుచి అని రాశారు. మా అమ్మాయి రాసిందండి. పొద్దుటి నుంచి ఒకటే హడావిడి చేసి ఈటీవీ వాళ్ళు వస్తున్నారు అభిరుచి అని హడావిడితో రాసేసింది. ఎంత టైం పట్టిందండి? ఒక హాఫ్ అన్ అవర్లో రాసిందండి. హాఫ్ అన్ అవర్లో రాసింది, కానీ చాలా 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 నచ్చిందండి మాకు. ఇంత గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఓకే అండి, మరి ఇప్పుడు నా కోసం ఏం చేసి పెట్టబోతున్నారు? మీకోసం రైలు పలహారం అని. రైలు పలహారం? అవునండి. ఓకే, ఇంత డిఫరెంట్ గా ఉంది ఏంటండి నేమ్? టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుందండి. టేస్ట్ కూడా. అసలు ఈ పేరు ఎందుకు వచ్చిందండి రైలు పలహారం? పేరు అంటే మన అమ్మమ్మ వాళ్ళకి ఈ సమోసా కచోరీ అట్లాంటివి మన ట్రైన్ లో జర్నీ చేసేటప్పుడు మనకైతే చిప్స్ లేస్ ఎన్నో దొరుకుతుంటాయి కదా. అప్పట్లో వాళ్ళకి ఇవన్నీ లేకపోయేది. ఇంట్లో తిని బాక్స్ తీసుకొని ట్రైన్ లో జర్నీ చేసేప్పుడు తినేవాళ్ళు. ఇది అట్లా తీసుకొని పోయి పలహారము అంటే ఇంగ్లీష్ లో టిఫిన్. అవును, మనం టిఫిన్ అయ్యిందా అంటుంటాం కదా. వాళ్ళు పెద్దవాళ్ళు పలహారం చేశారా అని అడుగుతారు. ఇది రైల్లో తిన్నారు కాబట్టి రైలు పలహారం అని పేరు వచ్చింది. ఓకే, రైల్లో తిన్నారు అండ్ జర్నీ చేసేటప్పుడు కూడా ఇలాంటి ఫుడ్ బాగుంటుంది. ఓకే అండి, మరి దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్పేస్తారా? తప్పకుండా అండి. పచ్చికారం పేస్ట్, ఆవాలు, కరివేపాకు, మినప్పప్పు, జీలకర్ర, ఆయిల్, సన్న ఉప్పు, కొత్తిమీర, పెసరపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కొబ్బరి తురుము, బియ్యం పిండి. ఫస్ట్ ఏం చేస్తారండి? బౌల్ తీసుకొని బియ్యం పిండి, 1 కప్పు బియ్యం పిండి, ఇందులో కొద్దిగా సాల్ట్. ఓకే ఓకే అండి, ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. బౌల్ పెట్టేసి ఇందులో 1 కప్పు వాటర్ పోసుకోవాలి. ఓకే, 1 కప్పు పౌడర్ పిండికి 1 కప్పు వాటర్. ఓకే, ఈక్వల్ క్వాంటిటీలో. దీన్ని బాగా మరిగించాలండి. ఓకే, ఇది ఎంత టైం పడుతుందండి చేయడానికి? 40 మినిట్స్ నుంచి 50 మినిట్స్ వరకు పడుతుందండి. ఓకే, బాగా టైం పడుతుంది అనమాట. బాగా టైం పడుతుంది. ఇది చేసే వాళ్ళు 2-3 ఉంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు నేను ఉన్నాను కదా, మీకు త్వరగా చేసేద్దాం. ఖచ్చితంగా. ఓకే, మరి మరుగుతున్నాయి కదా? మరుగుతున్నాయండి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. ఓకే, వాటర్లో వేస్తే మనకంతా కలిసిపోతుంది కదా. ఓకే ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ బాగా వస్తుంది. ఓకే, పచ్చిగా వేయటం కంటే కూడా వాటర్లో వేస్తే బాగుంటుంది. ఓకే, ఇది వాటర్ మరిగిపోయినాయండి. ఓకే, పోసి కలిపేయాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు వాటర్ పోసుకొని చల్లారిన తర్వాత చపాతీ పిండిలా సాఫ్ట్ గా చేసుకోవాలి. ఇది ఇప్పుడు చల్లారాలండి. పిండి వేడివేడిగా ఉంది కదా, చల్లారిన తర్వాత చపాతీ పిండిలా చేసుకోవాలి, సాఫ్ట్ గా చేసుకోవాలి. ఓకే,
ఇది చల్లారిపోయింది కదండి? చల్లారిపోయింది. దీన్ని సాఫ్ట్గా చేసుకుందాము. ఓకే. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మనకి చేతికి అంటకుండా ఉంటుంది. ఓకే, ఆయిల్ వేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఓకే. ఓకే, మీకు ఎంతమంది అండి పిల్లలు? మాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి. అబ్బాయి ఇద్దరు హాస్టల్లోనే ఉంటారా? లేదండి, బాబు బెంగళూరులో MBA చేస్తున్నాడు, హాస్టల్లో ఉన్నాడు. ఓకే. అమ్మాయి ఇక్కడే మహబూబ్నగర్ లోనే బీటెక్ 3rd ఇయర్ చేస్తుందండి. ఓకే, పాప ఇక్కడే ఉంటుంది. పాప ఇక్కడే. ఓకే, పేరేంటండి? సౌజన్య అండి. సౌజన్య పాప పేరు. బాబు పేరు? బాబు పేరు సంతోష్. సంతోష్. ఇది రెడీ అయిపోయిందండి. ఓకే. దీన్ని చిన్న చిన్నగా ఉండలుగా బాల్స్ మాదిరిగా చేసుకోవాలండి. ఓకే. చేస్తారా మీరు కూడా వంటలా? అది బాల్స్ చేయండి. అయ్యో, నేను ఎందుకు చేయను, తప్పకుండా చూపించండి ఎలా చేయాలా. దీన్ని చిన్న చిన్న తీసుకొని బాల్స్ లాగా రౌండ్గా చేయడం. చిన్న చిన్న బఠానీలు అనమాట. ఇది చేసే వాళ్ళు ఉంటేనేమో తొందరగా అయిపోతుంది. ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే ఈజీగా అయిపోతుంది. ఒక్కరే చేయాలంటే చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. ఓకే. మీ పాప మీకు హెల్ప్ చేస్తూ ఉంటుందా? చేస్తుందండి. ఓకే, అయిపోయినాయి కదండి? ఇవన్నీ ఇలా చేసుకోవాలండి. మీరు చేసినందుకు చాలా తొందరగా అయిపోయినాయండి. మరి తినేది నేనేగా, త్వరగా చేసుకుంటే త్వరగా తినేసి చేసినట్టే అనిపించలేదండి ఈరోజు. ఓకే, ఇప్పుడు బాల్స్ చేసేసుకున్నాం కదా. అవునండి. నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. మనం బౌల్ పెట్టేసి ఆవిరికి ఉడికించుకోవాలండి. వాటర్ పోయాలి ఇందులో. హాఫ్ వరకు వాటర్ పోయాలండి. హాఫ్ వరకు. ఓకే. వీటిని బాగా మరిగిన తర్వాత పెట్టాలండి. మరిగిన తర్వాత ఇవి ఆవిరికి ఉడికియాలండి. ఇది రంధ్రాల ప్లేట్ అని ఉంటుంది. దీనికి ఆయిల్ రుద్ది మనం ఇందాక చేసుకున్న బాల్స్ అన్నిటిని వీటిలో వేసి. ఓకే, అంటే స్టీమ్ కుడికినప్పుడు అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు నీళ్లు వేడవాలి కదా. నీళ్లు వేడైన తర్వాత అది పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఫ్రీ టైంలో అంటే లలిత సహస్రనామ పారాయణం చేస్తుంటాను. హనుమాన్ చాలీసా చదువుతుంటారు. ఓకే. ఇక్కడ మరి మా మోనప్పగుట్ట మా కాలనీ పేరు. ఇక్కడ మేమంతా కూడా ఒక గ్రూప్ చేసుకున్నాము. మేము మంత్లీ ఒక కిట్టి పార్టీ పెట్టుకుంటాము. ఓకే. వీక్లీ ఫ్రైడే లలిత సహస్రనామ పారాయణము అంతా కలిసి చేస్తారు. ఓకే, అందుకే ఆ కిట్టి పార్టీలో గేమ్స్ ఆడి బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది. గేమ్స్ కూడా 1 minute గేమ్స్ ఆడతాము, తంబోలా ఆడతాము. ఓకే, ఇంకా బాగా ఆడతాము. ఓకే. నీళ్ళు వేడే. ఓకే, మరగాల బాగా వాటర్. బాగా మరిగిన తర్వాత ఈ బాల్స్ పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఓకే, ఇది ఒక 15 minutes పడుతుందండి? 15 minutes పడుతుందండి. ఓకే. అంతవరకు ఇది 2 hours నానబెట్టుకున్నామండి పెసరపప్పుని. ఇది మిక్సీలో గ్రైండ్ చేసుకుందాము. ఓకే, వాటర్ వంపేసి పెట్టుకుందాం. ఇది పేస్ట్ లా చేసుకోవాలా? పేస్ట్ లా చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసి సరిపోతుందా? ఓకే, ఇలా పేస్ట్ లా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలండి? ఇది స్టీమ్ అయ్యే వరకు పాన్ పెట్టుకుందామండి. ఓకే, ఇది నేను పెట్టేనా? ఇది హై ఫ్లేమ్లోనే ఉంచాలి కదా? హైలోనే ఉంచాలండి. నెక్స్ట్ ఏంటి? ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. మీరు ఎలాంటి ఐటమ్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు? ఆయిల్ ఫుడ్ లేకుండా ఏదైనా ఇష్టమండి. అందుకే ఇంత గ్లామరస్గా సన్నగా మెయింటైన్ చేస్తున్నారు కదా. మా వారు ఎక్కువగా ఆయిల్ ఫుడ్ అంటే ఇష్టపడరు. ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ ఆయిల్ తక్కువ పడేటివి చేస్తూ ఉంటారు. హీట్ అయింది కదా? ఆయిల్ వేడైందండి. ఓకే, ముందుగా ఆవాలు, జీలకర్ర, ఓకే, కొద్దిగా మినప్పప్పు. ఈ మినప్పప్పు వేస్తే కొద్దిగా తింటున్నప్పుడు పంట కిందికి వచ్చి బాగుంటుంది టేస్ట్. ఓకే, కరివేపాకు, ఓకే, కొత్తిమీర. ఇది ఉడకబెట్టేసుకుంటే ఇంకా సింపులే కదా. అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అందులో వాటర్లో కూడా వేస్తాం కదా. అది బాల్స్కే వస్తుంది కదండి. ఇది దీంట్లో పప్పు మిశ్రమం అంతా ఉంటుంది కదా. ఓకే, ఇందులో కొంచెం అందులో కొంచెం.
ఓకే. ఇప్పుడు ఈ పప్పుతో చేసిన మిశ్రమాన్ని ఇందులో వేయాలండి. ఓకే. పెసరపప్పు ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా, 2 గంటలు నానబెట్టి ఓకే వేసుకున్నాం. అంటే ఇది డైరెక్ట్గా తింటారా లేకపోతే మీ కాంబినేషన్తో? ఇది డైరెక్ట్గానే తింటామండి. డైరెక్ట్గానే. ఓకే. ఇందులో కారం, పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఇందులో ఉప్పు, మిరపకాయలు కలిపి వేసాను. ఓకే. ఉప్పు పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేస్తాను. ఇంకా ఉప్పు వేసే అవసరం లేదు. ఓకే. ఇందులోనే సరిపడగా వేసుకున్నాను. దీన్ని స్లిమ్లో ఉంచి గట్టిపడే వరకు ఉడికించాలి. ఓకే. దగ్గర కావాలా? దగ్గర కావాలి. ఓకే. కలుపుతూనే ఉండాలా? కలుపుతుండాలి, ఎందుకంటే కింద అడగంటుతుంది కదా. ఓకే. రోజు మీరు చేస్తారు కదా, ఇప్పుడు నేను మీకు హెల్ప్ చేస్తాను, అలా చూస్తూ చెప్పండి ఏం చేయాలో. చాలా బాగా చేస్తున్నారండి మీకు. రైలు పలహారం వచ్చేసింది నాకు కూడా. ఇన్ని రోజులు ఒకరే చేశారు కదా, అదే ఇప్పుడు నేను మీకు సపోర్ట్ అయ్యాను. అట్లా మాట్లాడుతూ చేస్తుంటే చేసినట్టు కూడా అనిపించట్లేదు. నేను ఎప్పుడు ఒక్కదాన్నే చేస్తుంటాను కదా, బోర్ కొడుతుంది చేసేటప్పుడు, ఎక్కువసేపు పట్టినట్టు అనిపిస్తుంది. మీరు చెప్పారు కదా ఇది లాంగ్ ప్రాసెస్ అని, చూసారా ఎంత సింపుల్ గా అయిపోయింది. దగ్గర పడింది కదా. దగ్గర పడింది. ఇప్పుడు పచ్చి తురుము, కొబ్బరి. ఓకే. పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు సరిపోతుంది. మీరు మీ వారే ఉంటారండి ఇంట్లో? మా అమ్మాయి కూడా ఉందండి. మీ అమ్మాయి? ఓకే. ముగ్గురు ఉంటారు. అల్లరి చేస్తుందా అమ్మాయి? సైలెంట్ గానే ఉంటుందా? చాలా అల్లరి చేస్తుందండి. చాలా అల్లరి. మా అబ్బాయి కొద్దిగా సైలెంట్ గానీ అమ్మాయి చాలా అల్లరి. అవునా? ఆమె ఉందంటే ఒక 100 మంది ఉన్నట్టే. ఒక్కరున్నా బా చాలు. కాలేజ్ నుంచి వచ్చిందంటే అమ్మ వచ్చేసింది, అయ్యో ఏమంటుందో ఏమరుస్తుందో. ఈ గల్లీ అంతా నోటెడ్. దగ్గర పడింది కదా. ఇప్పుడు ఆ బాల్స్ ఉడికింటాయండి. ఓకే. ఆ బాల్స్ తెచ్చి ఆఫ్ చేయనా? ఆఫ్ చేయండి. ఉడికిపోయే బాల్స్ ఎలా తెలుస్తుంది మనకు ఉడికాయని? కలర్ చేంజ్ అవుతుందండి. ఓకే. కలర్ కొద్దిగా చేంజ్ అయింది. అవును. ఈ బాల్స్ని ఇందులో వేసి కలుపుకోవడమే. చూడ్డానికి కూడా చాలా డిఫరెంట్గా ఉందండి ఇది. కొత్తిమీర, కరివేపాకు వేసినామంటే కొంచెం కలర్ఫుల్గా బాగుంది. తింటే కూడా టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇంతేనా? కాసేపు మగ్గిస్తారా? అంతే అండి. కొద్దిగా కరివేపాకు వేసి. ఓకే. కరివేపాకు, కొత్తిమీర. ఇది వేడిగా ఉన్నప్పుడు ముద్దగా అనిపిస్తుంది, కొద్దిగా చల్లారిన తర్వాత పొడి పొడిగా అవుతుంది. ఇది అయినట్టేనా? ఇంకా అయినట్టే అండి. ఓకే. చూసారా ఎంత సింపుల్గా, ఎంత త్వరగా ఇలా చిటికలో చేసేసాం మన ఇద్దరం కలిసి. ఇంకా రెడీ అయిపోయింది కదండి. రైలు పలహారం రెడీ అయిపోయిందండి. ఓకే. ఇప్పుడు బౌల్లో పెట్టుకుందామండి. వేడి వేడి రైలు పలహారం రెడీ అయిందండి. ఓకే. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. వేడి వేడి రైలు పలహారం. ఓకే. ఇప్పుడు మరి నేను టేస్ట్ చేసిస్తాను. చాలా డిఫరెంట్గా ఉందండి అసలు. చాలా కమ్మగా ఉంది కూడా, తింటూ ఉంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. చాలా 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 బాగుందండి. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఐటమ్ ఏం చేసి పెట్టబోతున్నారు? రవ్వ పోలేలు అండి. రవ్వ పోలేలు. ఓకే. మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? చెప్తాను. షుగరు, ఇది గోధుమ రవ్వ దొడ్డుది, ఇలాచీ పౌడర్, సన్న రవ్వ, మైదా పిండి, నెయ్యి, నూనె. ఓకే. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ దీన్ని, ఇది పేణి రవ్వ అంటారండి, సన్నగా ఉంటుంది, తొందరగా నానుతుంది. ఓకే. దీన్ని 1/2 కప్ తీసుకోవాలి. అలాగే మైదా 1 కప్. మైదా 1 కప్పు. ఓకే. ఇప్పుడు 1/2 కప్ పేణి రవ్వ 1 కప్పు మైదా పిండి. ఓకే. కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ఓకే. ఒక 1 స్పూన్ నెయ్యి. అంటుకోకుండా వస్తుంది. ఓకే. దీన్ని సాఫ్ట్గా తడుపుకోవాలి వాటర్ పోసి. ఓకే. కొద్దిగా నెయ్యి వేసుకొని
అంటుకోకుండా చేతికి. ఇది 2 గంటలు నానాలండి. ఓకే. నేను ఇంతకు ముందు 2 గంటల ముందు నానబెట్టి తీసుకొచ్చానండి. దీంతో చేసుకుందాం. ఇప్పుడు పాన్ పెట్టి ఒక కప్పు రవ్వ పోస్తున్నాం కదా. ఓకే. 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఓకే. ఇప్పుడు 2 కప్స్ వాటర్ పోయాలి. ఓకే. 1 కప్పు రవ్వకి 2 కప్స్ వాటర్. ఇవి బాగా మరిగించుకోవాలి. నీళ్ళు మరిగాయి. ఓకే. ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటాం. ఓకే. నీళ్ళు మరిగాక మనం రవ్వ వేసాం, నెయ్యి కొద్దిగా. ఇప్పుడు అది ఉడకాలా? గట్టిపడే వరకు దగ్గరికి అయింది కదా. కలుపుతూనే ఉండాలి కదా, అడుగంటేస్తుంది. గట్టిపడిందండి. ఓకే. ఇందులో షుగర్ వేయాలి. షుగర్ 1 కప్. షుగర్. ఇలాచీ పౌడర్. తీసేద్దాము. కొద్దిగా చల్లారాలి. ఓకే. ఇప్పుడు ఇది చల్లారిపోయింది. మనం ఓకే. ఇప్పుడు డీప్ ఫ్రైకి పాన్ పెట్టుకొని ఓకే ఇందులో ఆయిల్ పోద్దామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయినా. ఓకే. ఇది హీట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడి అయిపోయింది. ఓకే. మనం దీన్ని పూరిలా ఒత్తుకుందాము. ఓకే. ఈ పిండిని చిన్న ఉండలాగా తీసుకొని ఇది రవ్వ మిశ్రమాన్ని పెట్టేసుకొని మూసేసేసుకోవాలండి. ఓకే. రౌండ్గా చేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆయిల్ వేసి పూరిలాగా చేసుకోవాలి. ఓకే. స్ప్రెడ్ చేసుకోవాలి. నూనె వేడైంది కదా, దీన్ని ఇందులో వేసేసుకో. అది వేడయ్యే లోపల ఇంకోటి కూడా చేసుకోవచ్చు. ఏదైనా మంచి టిప్ చెప్తారా మా కోసం? బజ్జీ మిర్చీలు శనగపిండి తడిపేటప్పుడు దాంట్లో కొద్దిగా ఒక చిన్న స్పూను బియ్యం పిండి వేస్తే బాగా క్రిస్పీగా వస్తాయి. కలర్ కూడా కొద్దిగా వైట్ కలర్ లో వస్తుంది. ఓకే. బజ్జీలు వేసుకునేటప్పుడు శనగపిండి తడిపేటప్పుడు బియ్యం పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. కలర్ కూడా వైట్ గా వస్తుంది. కలర్ కూడా బాగా వస్తుంది. ఓకే. తీసేనా? జస్ట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అంతే. మీకు ఎవరు నేర్పించారండి వంటలు? ఇది మా అమ్మ నేర్పించిందండి. ఓకే. మీరు చేసిన ఫస్ట్ ఐటమ్ ఏంటండి? అంత ఐడియా లేదు కానీ ఉప్మా రైస్ అయితే పెళ్లి కాకముందు చేసేదాన్ని. ఉప్మా. ఓకే. ఇంకా మిగతా ఐటమ్స్ అంటే ఇక్కడ మా ఫ్యామిలీ పెద్దది కదా, వాళ్ళని చూస్తేనే నేర్చేసుకున్నాను. ఇంకా వాళ్ళు చేయడం చూసే నేర్చుకున్నాను. ఇంకా పండగలకి అలా వెళ్ళినప్పుడు అందరూ చూస్తూ ఉంటారు. ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టడానికైతే బాగా వస్తుందండి. ఓకే. ఎక్కువగా పెడుతూ ఉంటారా? రవ్వ కూడా వెరైటీ ఐటమ్స్, వెరైటీ స్వీట్ రవ్వతో చేసినవంటే స్వామికి చాలా ఇష్టం కదా. అమ్మవార్లకు కానీ కేసరి అవి పూజగా చేస్తూ ఉంటారు. దీన్ని హల్వా పోలేలు అని కొంతమంది అంటారు, నూనె పోలేలు అని. మనం రవ్వ పోలేలు అంటున్నాం. ఇది డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, ఆయిల్ చాలా పడుతుంది. ఇది ఇట్లా చేసుకుని పెంచు మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే కూడా బాగుంటుందండి. ఎక్కువ నూనె బాగుంటుంది. డీప్ ఫ్రై వద్దనుకునే సొజ్జ భక్షాలని కూడా పిలుస్తుంటారంటే దీన్ని. సొజ్జ. ఓకే. సొజ్జ భక్షాలు. మామూలుగా భక్షాన్ని మనం కాల్చుకుంటాం కదా, దీన్ని కూడా కాల్చుకోవచ్చు.
రవ్వ పోలేలు రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. ఓకే, వేడి వేడి రవ్వ పోలేలు రెడీ. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. బాగుందండి, లైట్ స్వీట్. డీప్ ఫ్రై చేసినా కొన్ని డీప్ ఫ్రై చేస్తే మనకి హెవీగా ఉంటాయి కదా, ఎక్కువ ఆయిల్ లేకుండా. అలా ఏం లేదు, చాలా ఈజీగా కరిగిపోతుంది. చాలా స్వీట్ కూడా చాలా తక్కువ ఉంది. మనకి ఎంత కావాలన్నా ఇలా చేస్తే 1-2 ఏంటండి 10 లాగించేసేయచ్చు. థ్యాంక్ యూ అండి. రైలు పలహారంకి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, బియ్యపిండి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, కొత్తిమీర, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా పెసరపప్పును 2 గంటలు నానబెట్టుకోవాలి. 1 కప్పు బియ్యపిండితో కొద్దిగా ఉప్పు వేసి 1 కప్పు నీటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మరిగించి పోసి దాన్ని చపాతీ పిండిలా తడుపుకోవాలి. ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. 1 గిన్నెలో వాటర్ పోసి 1 రంధ్రాల గిన్నె తీసుకుని అందులో మనం రెడీ చేసుకున్న ఉండల్ని పెట్టి మూత పెట్టి 15 నిమిషాలు ఆవిరికి ఉడికించుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత 1 బాండ్లీ పెట్టి అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించిన తరువాత పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, పచ్చి కొబ్బరి వేసి కాస్త దగ్గరయ్యేంత వరకు ఉడికించాలి. తరువాత ఆవిరికి ఉడికించిన బాల్స్ ని వేసి కలుపుకోవాలి. కాసేపు సిమ్ లో ఉంచి దించుకుంటే రైలు పలారం రెడీ. రవ్వ పోలేలకు కావలసిన పదార్థాలు: పేని రవ్వ, మైదా పిండి, దొడ్డు గోధుమ రవ్వ, చక్కెర, ఇలాచీ పొడి, నూనె, నెయ్యి. రవ్వ పోలేలు తయారు చేసుకునే విధానం: 1 బౌల్లో మైదా పిండి, నెయ్యి, పేని రవ్వ వేసి నీళ్లు పోసి 2 గంటల ముందు తడుపుకోవాలి. స్టవ్ మీద 1 గిన్నె పెట్టి వాటర్ పోసి దొడ్డు గోధుమ రవ్వ వేసి కాస్త దగ్గరయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తరువాత చక్కెర, యాలకుల పొడి వేసి కలిపి గట్టిపడేంత వరకు ఉడికించి పక్కన పెట్టాలి. 1 పేపర్ మీద ముందుగా తడిపిన మైదా మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా తీసుకుని పూరీలా ఒత్తుకొని దొడ్డు గోధుమ మిశ్రమాన్ని ఉండగా చేసి స్టఫింగ్ చేసి దాన్ని అంచులు మూసేసి దాన్ని పూరీలా ఒత్తుకొని స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక డీప్ ఫ్రై చేసుకుంటే రవ్వ పోలేలు రెడీ. సువర్ణ గారు, మీ పాప? మా పాప సౌజన్య. అల్లరి చేసేది నువ్వే కదా? ఏం లేదు. గల్లీ గల్లీ మొత్తం టాప్ లేవేస్తావంట. ఓకే అండి. ఐ లైక్ యువర్ యాంకరింగ్. ఓ, థ్యాంక్ యూ. అండ్ సువర్ణ గారు, మీరు చేసిన రైలు పలహారము అండ్ రవ్వ పోలేలు మాత్రం చాలా చాలా బాగున్నాయండి. మరి ఇంత మంచి స్పెషల్ ఐటమ్స్ మాకు చూపించినందుకు మా మావ రుచుల తరఫు నుంచి మీకు చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. మీరు ఇంత మంచి ఐటమ్స్ చేసి చూపించిన మెమొరీస్ మనకి ఎప్పుడు గుర్తుండిపోవాలి కదా, అందుకు ఒక సెల్ఫీ. ఓకే. ఇదండి ఇవాల్టి మన మా ఊరు రుచులు. నా ఫుడ్ జర్నీ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ ఎపిసోడ్ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.